ఊహించండి. ఒబేదెదోము ఇంటి చుట్టూ ఉన్నవారు ఒబేదెదోమును గమనిస్తూ ఉన్నారు కదా. ఒకప్పుడు ఒబేదెదోము కుటుంబం ఏ రీతిగా ఉంది, 3 నెలల లోపల ఏ రీతిగా డెవలప్ అయిందో అందరూ చూశారు, అందరూ ఆశ్చర్యపడ్డారు. అదే రీతిగా ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే దేవుని ఆరాధిస్తారో, ఎక్కడైతే దేవుని వాక్యం ఉందో, ఎక్కడైతే దేవునికి చోటిస్తారో ఆ గృహాలు ఆశీర్వదింపబడిన గృహాలుగా మారిపోతాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా అనునిత్యము నీ యొక్క కుటుంబంలో నుంచి దేవుని యొక్క ఉత్సాహ సునాద గీతములను, రక్షణను గూర్చిన సువార్త, దేవుని యొక్క సన్నిధిని ఇంట్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపడిపోతారు, నీ అభివృద్ధిని చూస్తారు, నీ యొక్క డెవలప్మెంట్ చూసి ఇది దేవుని కార్యమని దేవుని మహిమపరుస్తారు. దావీదంతటి రాజే ఒబేదెదోము గృహాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు, తెలుసుకున్నాడు. ఈరోజు